నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే వైద్య వృత్తిలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది అనైతిక చర్యగా మేము భావిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్వయాన రాహుల్ గాంధీ గారే తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభల్లో భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గాని శాసనసభ్యులు గాని ఎన్నికైన పార్టీ నుంచిగా ఉండకుండా అధికార ప్రభుత్వంలోకి వెళ్ళినట్టయితే వెంటనే డిస్క్వాలిఫై విధంగా చట్టం తెస్తానేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఈ భారతదేశానికి ఒక యువనేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఒక ద్వంద్వ విధానాలతో అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేనట్టుగా ఇవాళ భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం